లోనై ఎందుకు ఈ యొక్క అవాస్తవాలని ముఖ్యమంత్రి గారి పైన ప్రచారం చేస్తున్నారని చెప్పి రోడ్లెక్కే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిజామాబాద్ పరిధిలో కూడా మేము కూడా పోస్టర్ని చూసి ఏదైతే లేనిది ఉన్నట్టుగా తప్పుని వారి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని స్పాయిల్ చేసే ఒక ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దానికి నిరసనగా గతంలో ఇటువంటి అనేక విషయాలు జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్లో. అయినా కూడా వాళ్ళు ఇప్పటివరకు దానిపైన మేము చర్యలు చేపడుతున్నామనే చెప్తున్నారు. దీనిపైన చర్యలు చేపట్టకపోతే తక్షణమే ఈ పోస్ట్ చేసిన ఎవరైతే కారకులు ఎవరైతే ఉన్నారో అది అఫీషియల్ హ్యాండిల్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని అదేవిధంగా వారి యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులు ఎవరైతే మొత్తం మానిటర్ చేస్తున్నా దాని హ్యాండిల్ ఇన్ఛార్జ్గా ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు పైన కేసు నమోదు చేయాలి. దీనిపైన చర్యలు చేపట్టాలి. చర్యలు చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక పరిస్థితి కూడా నెలకొనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చర్యలు చేపట్టాలని చెప్పి సిపి గారిని కలిసి నేను నాతో పాటు తాహిర్ బిన్ హమ్దాని గారు, మానాల మోహన్ రెడ్డి గారు, ఏదైతే మాజీ శాసనసభ్యులు ఆరెపల్లి మోహన్ గారు, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారు, రవిబాబు గారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎన్ఎస్యూ, యువజన కాంగ్రెస్, అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ పరిధిలో ఉన్న మా మైనార్టీ సోదరులు, యువకులు అందరం కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా దీనిపైన ఇమీడియట్గా కేసు బుక్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేను మీడియా తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకి, యువకులకి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం గవర్నమెంట్లో ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొట్టనీకి మన ముఖ్యమంత్రి పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీరెవరు కూడా మీ యొక్క సహనాన్ని కోల్పోకండి. మీరెవరు కూడా రోడ్లపైకి వచ్చి ఏదైతే మన ప్రభుత్వానికి ఏదైతే లా అండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా మీరెవరు కూడా చేయకండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, విద్యార్థులకు, యువకులందరూ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.